ముందుగా అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటి అంటే నిత్య దీపారాధనలో ఎన్ని వత్తులు వేయాలి అనే విషయం ఈరోజు తెలుసుకుందాం. విషయంలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ముందుగా మీరే చూసేయవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సాధారణంగా మన నిత్య జీవితంలో ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అలా వచ్చిన సందేహాలన్నిటికీ కూడా తెలుసుకోవాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది. అలా ఆలోచన కలిగిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క వీడియో రూపంలో మీ సందేహాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాం. అయితే నిత్య పూజలో ఎన్ని వత్తులు వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా నిత్య పూజలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కో వత్తి వేసి వెలిగిస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా ఒకే వత్తి వేసి వెలిగించరాదు. నిత్య దీపారాధన అంటేనే దేవుడికి మనం ప్రతిరోజు వెలిగించేది కాబట్టి ఒక్క వత్తితో అస్సలు వెలిగించరాదు. 2 వత్తులు వేసుకొని దీపం అనేది వెలిగించాలి. 2 వత్తులు వేస్తాము, అవి దారం వత్తులు ఉంటాయి. ఆ దారం వత్తులైతే ఖచ్చితంగా 2 వత్తులు లేదా 5 వత్తులు వేసి వెలిగించుకోవాలి. ఇంకా పువ్వు వత్తులు దొరుకుతూ ఉంటాయి మనకి. పువ్వు వత్తులైతే ఒక్క వత్తి వెలిగించవచ్చు. మళ్ళీ కూడా చాలామంది పువ్వు వత్తులు వెలిగించినప్పుడు కూడా ఇలా అడ్డంగా పడుకోబెట్టి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా పువ్వు వత్తిని అలా వెలిగించరాదు. ఎప్పుడైనా కూడా పువ్వు వత్తిని దీపం కుందిలో నించోబెట్టి దీపాన్ని వెలిగించాలి. అలా వెలిగిస్తే చాలా మంచిది. అలాగే సంధ్య వేళలో కూడా పువ్వు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. ఎప్పుడు కూడా 2 వత్తులు వేసుకోవాలి. అలాగే కొందరు జ్యోతులు కూడా 2 జ్యోతులు వెలిగేలా వెలిగిస్తూ ఉంటారు. అలా వెలిగిస్తే కూడా చాలా మంచిది. ఎప్పుడైనా కూడా పూజా మందిరంలోనే కానివ్వండి, లేదా మనం ఏదైనా స్పెషల్గా దేవుడికి పూజ చేస్తున్నాము అంటే వైభవలక్ష్మి వ్రతమే కానివ్వండి, సత్యనారాయణ స్వామి వ్రతమే కానివ్వండి, ఏదైనా సరే మనం వ్రతం జరిపించేటప్పుడు కూడా 2 వత్తులు 2 4 వత్తులు వేసుకొని 2 జ్యోతులు వెలిగేలా వెలిగించుకోవాలి. అలా వెలిగించుకుంటే చాలా మంచిది. ఇంకా చాలా మట్టికి మనం మంగళహారతులు ఇస్తూ ఉంటాము. మరి మంగళహారతులు ఇస్తూ ఉన్నప్పుడు 2 4 వత్తులు వేసుకొని 2 జ్యోతులు వెలిగేలా ఇస్తూ ఉంటాము. ఎందుకు ఇస్తాం అలాగా? అలా వేస్తే మంచిది కనుక మంగళహారతులు ఇచ్చినప్పుడు 4 వత్తులు 2 జ్యోతులు వెలిగేలా ఇస్తూ ఉంటాము. అలాగే నిత్య దీపారాధనలో కూడా 4 వత్తులు 2 జ్యోతులు వెలిగేలా వెలిగిస్తే చాలా మంచిది. ఇంకా సాధారణంగా 3 పోగుల వత్తులు 5 పోగుల వత్తులు అనేవి మనకి తెలుసు. 3 పోగుల వత్తుల కంటే కూడా 5 పోగుల వత్తులతో దీపారాధన చేస్తే మరీ మంచిది. ముఖ్యంగా మనం దీపారాధన చేసేటప్పుడు కూడా ఏ నూనె వాడాలి అనే ఆలోచన ఉంటుంది. అంటే వాళ్ళ స్థితికి తగ్గట్లుగా నూనెని వాడుతూ ఉంటారు. దేవుడికి నూనె వాడినప్పుడు కూడా కొబ్బరి నూనెతో వెలిగించవచ్చు, అలాగే నువ్వుల నూనెతో వెలిగించవచ్చు. ఇంకా స్థాయి మంచిగా ఉన్న వాళ్ళైతే ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది. కానీ బయట కూడా మనకిప్పుడు ఇప్ప నూనె అని దొరుకుతూ ఉంది. అలా విప్ప నూనెతో ఎప్పుడు కూడా దీపం అనేది వెలిగించరాదు. ఇంకా కుదిరిన వాళ్ళైతే కొబ్బరి నూనె, నువ్వుల నూనె 2 కూడా కలిపి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. చాలా మంచిది. మనం ఏ నూనెతో దీపాన్ని వెలిగించినా కూడా ప్రతి ఒక్కరికి కూడా మనకి వచ్చిన 7 రోజుల్లో ఏదో ఒక వారం అనేది చాలా ఇష్టం ఉంటుంది. అలా ఏదైతే ఇష్టం ఉందో ఆ వారం రోజు ఖచ్చితంగా ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే సంధ్య వేళలో కూడా ఆవు నేతి దీపారాధన 4 వత్తులు 2 జ్యోతులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. అలాగే మంచి మనసుతో దీపాన్ని వెలిగించుకోవాలి. కొందరు ఏం చేస్తూ ఉంటారు అంటే పూజ దీపం వెలిగించామా లేదా అన్నట్లుగా చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా వెలిగించరాదు. మనం ఎప్పుడైతే దీపారాధన చేస్తూ ఉంటామో దేవుడి ముందు మనం నించుంటేనే మన మనసంతా కూడా దేవుడి పైన లగ్నమైపోవాలి. ధ్యాస ఎక్కడో పెట్టి దేవుడి ముందు నించొని ఆవు నేతితో దీపారాధన వెలిగించినా కూడా ఎటువంటి పుణ్యం రాదు. మన మనస్సు అనేది భగవంతుడికి అర్పించి మంచి మనస్సుతో దీపారాధన చేయాలి. అలా దీపారాధన చేస్తేనే దేవుడి వారికి చెందుతుంది. ఎప్పుడు కూడా ఇలాగే దీపారాధన చేయాలి. అలాగే చాలామంది దీపాన్ని వెలిగించిన తర్వాత అనుకోకుండా దీపం అనేది కొండెక్కుతుంది. అలా కొండెక్కిన వెంటనే
అమ్మో ఏదో జరిగిపోతుంది, వెలిగించిన వెంటనే ఆరిపోయింది అనేసి బెంగపెట్టుకుంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, ఇంకా ఏదో కొంప మునిగిపోయినట్లు చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా భయం పడరాదు. దీపం వెలిగించాము, ఏదో గాలే వచ్చింది, చెయ్యే తగిలింది, దీపం వత్తే జారింది, కొండెక్కింది అనుకోవాలి. ఎప్పుడు కూడా అలా భయపడరాదు. కాకపోతే మనం దీపం వెలిగించిన తర్వాత ఏ కారణంగా అయినా కూడా ఆ జ్యోతి అనేది కొండెక్కితే ఆ వత్తులు తీసేసి కొత్త వత్తులు వేసి వెలిగించాలి. అలా చేసుకుంటే చాలా మంచిది. అలాగే సంధ్య వేళలో దీపారాధన చేస్తూ ఉంటారు కొందరు. ఉదయం దీపారాధన, సంధ్య వేళలో కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. ఉదయం పెట్టిన దీపపు కుందుల్లోని సంధ్య వేళలో వెలిగించవచ్చా అనేది డౌట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఖచ్చితంగా వెలిగించవచ్చు. మనం ఏ రోజైతే దీపారాధన చేస్తామో ఆ మాణిక్యాలు ఆ రోజంతా కూడా ఎన్నిసార్లు వెలిగించినా కూడా తప్పే లేదు. కాకపోతే కాస్త ఓపిక ఉన్నవాళ్ళు కొంచెం కడిగేసి వెలిగిస్తే చాలా మంచిది. దీపారాధన ఒక్కసారి వెలిగించిన తర్వాత ఎంగిలి దీపం అయిపోతుంది. కాబట్టి దాన్ని ఒక్కసారి క్లీన్ చేసి దీపారాధన చేస్తే చాలా మంచిది. మరికొందరు బిజీ ఉండో, లేదా టైం లేకో, లేదా ఓపిక లేకో వెలిగించిన మాణిక్యంలోనే ప్రతిరోజు వెలిగిస్తూ ఉంటారు. అలా వెలిగించి కొంతమంది శుక్రవారమని, గురువారమని, సోమవారమని ఇలా పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పెట్టుకున్న వాళ్ళు వారమంతా కూడా ఒకే దీపపు కుందులో వెలిగించి వాళ్ళు ఏదైతే స్పెషల్ డే అనుకున్నారో ఆ రోజు మాత్రమే చక్కగా క్లీన్ చేసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా చేయరాదు. మనం ప్రతి పూట తిన్న కంచం పూటకి క్లీన్ చేసుకొని తింటాం, అదే కంచంలో తినం కదా. ఆ భగవంతుడు ఇచ్చిన భోజనాన్నే మనం అంత శుద్ధిగా తింటూ ఉంటాము. మరి ఆ భగవంతుడికి వెలిగించిన దీపం ఎంత నీట్గా వెలిగించాలి. ఎప్పుడూ కూడా దీపం కుందులు క్లీన్ చేసుకొని దీపారాధన చేస్తే దేవుడు కూడా స్వీకరిస్తాడు. మనం ఏ పని చేసినా కూడా మనకున్నటువంటి అవయవాలన్నీ కూడా ఆ భగవంతుడు ఇచ్చినవే. మరి మనకి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చి, ఇంత మంచి శరీరాన్ని ఇచ్చి, ఇలా ఇచ్చిన భగవంతుడికి మనం ఎంత ధ్యానించినా కూడా తక్కువే. కాబట్టి మంచి మనస్సుతో దీపారాధన చేస్తే దేవుడు స్వీకరిస్తాడు. మనసెటో పెట్టుకొని ఆవు నీతితో దీపం వెలిగించినా కూడా అంతా వృధే. ఎవరైనా సరే ఈ విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంట్లో నిత్య పూజ చేసినప్పుడు ఖచ్చితంగా 4 వత్తులు 2 జ్యోతులు వెలిగేలా వెలిగిస్తే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితేనే లైక్ చేయండి. ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి కాబట్టి షేర్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే ముందుగా మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాము. నమస్కారం.